సంక్రాంతికి చుక్కలంటుతున్నాయి ఇటు ప్రైవేట్ బస్సుల ఛార్జీలు. ఇటు ఆర్టీసీ రైల్వేలో టికెట్లు ఫుల్ కావడంతో ప్రైవేట్ ఆపరేటర్లు దోపిడీ చేస్తున్నారు. అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు ఇటు ప్రైవేట్ యజమానులు. పండక్కి ఊరెళ్ళాలంటే ప్రయాణికులకు జేబు చిల్లు పడాల్సిందే అన్నట్టుంది ప్రస్తుతానికి. ఇటు హైదరాబాద్ విశాఖ ఆర్టీసీ టికెట్ ధర సాధారణంగా 2000 రూపాయలు ఉంటుంది. కానీ ఈసారి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ప్రైవేట్ బస్సు టికెట్లు సుమారు 7000 రూపాయల పైన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ విశాఖ విమాన టికెట్ ధర ఒక్కసారి మనం చూస్తే కనుక 5500 రూపాయలు. విమాన టికెట్లను కూడా మించిపోయాయి బస్సులకు సంబంధించిన ధరలు. గత సంవత్సరం మనం ఒక్కసారి చూస్తే కనుక 2024లో పోయిన సంవత్సరం అసలు టికెట్ల ధరలని పెంచలేదు. ఎందుకు పెంచలేదు అనంటే 2024లో ఆర్టీసీ బస్సుకి సంబంధించిన టికెట్ల రేట్లను పెంచలేదు. అంటే ఈసారి ఆర్టీసీ ఇటు తెలంగాణ కావచ్చు, అలాగే ఆంధ్రాకి సంబంధించిన ఆర్టీసీ బస్సులు 50% టికెట్ రేట్లను పెంచాయి. 50% టికెట్ రేట్స్ని పెంచడం వెంటనే ఆ టికెట్స్ కూడా సేల్ అయిపోవడంతో ఒక్కసారిగా ప్రైవేట్ బస్ ఓనర్స్ ఇదే దొరికిందే అవకాశం అని చెప్పేసి వాళ్ళు కూడా రేట్లు పెంచేశారు. ఇటు ఆర్టీసీని ప్రశ్నిస్తే ఆర్టీసీని ఎందుకు 50% టికెట్లు పెంచారు అని అంటే దానికి కారణం ఏం చెప్తున్నారంటే, సంక్రాంతికి వెళ్ళడానికి ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ దింపేస్తాం, కానీ రిటర్న్ రావడానికి మాత్రం ఖాళీగా వస్తాం కాబట్టి ఆ ఖర్చుని కూడా ఈ టికెట్లపై భరించేలాగా 50% ఇంక్రీజ్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 2024లో మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ లేదు. 2024లో టికెట్స్కి సంబంధించిన ప్రైజెస్ని ఇటు ఆర్టీసీ పెంచలేదు. కానీ 2022, 2023లో 50% టికెట్ ప్రైజెస్ ఇప్పుడు పెంచినట్టే గతంలో కూడా పెంచారు. సో అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలైతే.